ఒలింపిక్స్‌లో మనకి ఇంకొక పతకం ఖాయం. ఒక్క అమ్మాయే ఇప్పటికి ఒకే ఒలింపిక్స్‌లో 2 పతకాలు సాధిస్తే మను భాకర్ మూడో పతకానికి రెడీ అయ్యింది. భారత యువ షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో ముచ్చటగా మూడో పతకానికి గురిపెట్టింది. ఇప్పటికే ఒలింపిక్స్‌లో 2 పతకాలు సాధించిన మను మరో విభాగంలోనూ ఫైనల్‌కి దూసుకెళ్లింది. షూటింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ పోరులో టాప్ 2లో నిలిచి తుది పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన క్వాలిఫికేషన్‌లో తొలుత ప్రిసిషన్ రౌండ్‌లో 294 పాయింట్లు సాధించి టాప్ 3లో నిలిచిన మను ఆ తర్వాత ర్యాపిడ్ రౌండ్లో మరింత పుంజుకుంది. ర్యాపిడ్ తొలి సిరీస్లో ఏకంగా 100 పాయింట్లు సాధించింది. ఈ రౌండ్లో 296 స్కోర్ దక్కింది. మొత్తంగా 590 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లి మరో పతకానికి 6 అడుగు దూరంలో నిలిచింది. శనివారం ఫైనల్ పోరు జరగబోతోంది. ఇక్కడే శుక్రవారం జరిగిన క్వాలిఫికేషన్లోనే తొలుత జరిగినటువంటి తర్వాతన ఇప్పుడు ఇదన్నది కీలకమైంది. మరో శనివారం ఫైనల్ పోరు జరుగుతుంది. ఏ విభాగానికి పోటీ పడినటువంటి మరో షూటర్ ఇషా సింగ్ 581 పాయింట్లతో 18వ స్థానానికి పరిమితమైంది. శనివారం జరిగే ఫైనల్ పోర్లో మను పతకం సాధిస్తే ఈ ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకాలతో భారత్ ఒలింపిక్ చరిత్రలో సరికొత్త రికార్డు లిఖించబోతుంది. ఇప్పటికే ఈ ఒలింపిక్స్లో యువ షూటర్ 2 కాంస్య పతకాలు సాధించింది. తొలుత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మూడో స్థానం నుంచి కాంస్య నెగ్గితే ఆ తర్వాత మరో షూటర్ సర్బ్జోత్ సింగ్తో కలిసి 10 మీటర్ల పిస్టల్ మిక్స్డ్ డబుల్స్ కాంస్య పతకం సాధించి ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన తొలి మహిళా క్రీడాకారిణి అయింది. భవిష్యత్తులో మరింతగా అవకాశాలు అంటే ఇంతవరకు 3 అయితే కనుక వరల్డ్ రికార్డ్ అయిపోతుంది ఆవిడ.